శ్రీకృష్ణుడి మరణం వెనుక ఉన్న రహస్యాలు, శాపాల గురించి తెలుసుకుని శీఘ్ర సారాంశమిది. అసలు సమస్త లోకాలను పాలించే దేవుడైన కృష్ణుడు అచ్చం ఒక సామాన్యుడిలా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, మరియు కర్మ సిద్ధాంతం దేవుళ్లకు కూడా ఎలా వర్తిస్తుందో ఈ కథ మనకు చాలా క్లియర్గా చెబుతుంది. మొదటిది గాంధారి శాపం. కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక తన 100 మంది కొడుకులు చనిపోయారన్న భరించలేని బాధలో గాంధారి కృష్ణుడిని నిందిస్తుంది. యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్నా ఎందుకు ఆపలేదని కోపగించుకుని సరిగ్గా 36 తర్వాత యాదవ వంశం కూడా ఇలాగే నాశనమవుతుందని, కృష్ణుడు అడవిలో దిక్కులేకుండా చనిపోతాడని ఆమె శపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు కూడా ఒక తల్లి కడుపుకోతను, ఆమె కోపాన్ని తప్పించుకోలేకపోయాడు కదూ. రెండవది వేటగాడి పొరపాటు. చూసారా, ఆ శాపం ప్రకారమే యాదవులంతా తమలో తాము కొట్టుకుని చనిపోతారు. ఆ తర్వాత కృష్ణుడు అడవిలో ఒక చెట్టు కింద విశ్రమిస్తుండగా జర అనే ఒక సామాన్య వేటగాడు కృష్ణుడి పాదాన్ని చూసి జింక అని పొరబడి తన బాణంతో కొడతాడు. విధి ఆడిన వింత నాటకం చూడండి. ఒక చిన్న పొరపాటు వల్ల కృష్ణుడు ప్రాణాలు వదలాల్సి వచ్చింది. చివరిది కర్మఫలం. విచిత్రమేమిటంటే ఈ బాణం వేసిన ఆ జర మరెవరో కాదు, త్రేతాయుగంలో శ్రీరాముడు చెట్టుచాటు నుంచి చంపిన వాలి పునర్జన్మే. రామ, కృష్ణ ఇద్దరూ విష్ణుమూర్తి అవతారాలే కదా. అంటే ఆనాటి కర్మఫలమే మహాభారత కాలంలో కృష్ణుడి మరణానికి కారణమై తిరిగి వచ్చిందన్నమాట. మనం విసిరిన బంతి గోడకు తగిలి మళ్లీ మనకే వస్తుంది కదా. మన కర్మ కూడా అంతే, అది మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. నువ్వు సాక్షాత్తు ఆ దేవుడివైనా సరే కర్మ సిద్ధాంతానికి తలవంచాల్సిందేనని, మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఈ కథ ప్రపంచానికి స్పష్టం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథల కోసం నా యూట్యూబ్ ఛానల్ GKI312ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్తో ఉండండి.